హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు జూన్ 4వ తారీఖు గురువారం. ఈరోజు మార్కెట్లో మనకి సెన్సెక్స్లో వీక్లీ ఎక్స్పైరీ జరిగింది. ఎక్స్పైరీ గురించి కాస్త చివరిలో మాట్లాడదాం. ముందుగా రేపటి మార్కెట్ మాత్రం సూపర్ డూపర్ గ్యాప్ అప్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ దాదాపు ఒక 1000 పాయింట్లు, అలాగే నిఫ్టీ దాదాపు ఒక 230 పాయింట్లు పైబడే రేపైతే గ్యాప్ అప్ అయితే ఉంది. అద్భుతం చెప్పొచ్చు. రేపు మాత్రం మన ఐటీ స్టాక్స్లో భారీ ర్యాలీ అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించిన ఒక వార్త ఒకటి వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే రేపటి మార్కెట్ సూపర్ గ్యాప్అప్కి ప్రధానంగా మనకి క్రూడ్లో బ్రహ్మాండమైన ఫాల్ అయితే కనిపించింది. క్రూడ్ బాగా పడిందనమాట. అలాగే ఏఐ సెగ్మెంట్కి సంబంధించి, అలాగే సెమీ కండక్టర్స్కి సంబంధించి ఒక మంచి వార్త అయితే వచ్చింది. అందువల్ల ఐటీ స్టాక్స్లో అయితే రేపు బ్రహ్మాండమైన ర్యాలీ అయితే రాబోతుంది. అందువల్ల రేపటి మార్కెట్ అయితే సూపర్ డూపర్ గ్యాప్అప్. అలాగే ఈ వారం 10 రోజుల్లో ఇరాన్ అమెరికా మధ్య ఒక మంచి శాంతి ఒప్పందం అయితే జరిగే అవకాశం ఉంది. అది ఏ రోజైనా జరగచ్చు, రేపైనా జరగచ్చు. అది జరిగితే కనుక మన నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు పైబడే పెరుగుతుంది. అలాగే ఈ మంత్ టార్గెట్, ఒకవేళ ఒప్పందం జరిగితే కనుక ఈ మంత్ టార్గెట్ మన నిఫ్టీలో 25,000 కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఒప్పందం జరిగితే ఒప్పందం జరగకుండా మాత్రం అంత మూమెంట్ అయితే రాలేదు కూడా. సో ఇక పూర్తి వివరాల కోసం వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపించే ప్రతి క్లిప్పింగు, ప్రతి స్క్రీన్ షాటు, ప్రతి ఇమేజ్ కూడా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. అలాగే మనం ప్రతి శనివారం ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లో వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ట్రేడ్స్ ఎలా చేయాలి అనే సబ్జెక్ట్ మీద, అలాగే ఇతరత్ర సబ్జెక్టుల మీద మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే నిర్వహించుకుంటాం. ఆసక్తి ఉంటే వీడియో చివరిలో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, దాని ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు అయితే పొందండి. ఇక ముందుకు వెళ్దాం. 15 లక్షల కోట్ల పైబడి ఆదాయం అంటూ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అవకతవకలు, దీని మీద సెబీ చర్యలు. సో బెంగళూరుకు చెందిన ప్రముఖ జ్యువెలరీ రిటైల్ సంస్థ అయినటువంటి రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఈ కంపెనీ మీద సెబీ చర్యలు అయితే చేపట్టిందనమాట. ఈ సంస్థ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణ రావడంతో కంపెనీ దాని ప్రమోటర్ అయిన రాజేష్ మెహతాను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలికంగా నిషేధించారన్నమాట. దీంతో నేటి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సెషన్లో ఈ కంపెనీ షేర్లు బాగా పతనమయ్యని చెప్పొచ్చు అనమాట. ఈ కంపెనీ యొక్క షేర్ విలువ దాదాపు 5% నష్టంతో లోయర్ సర్క్యూట్ని తాకి దాదాపు ₹104 దగ్గర క్లోజ్ అయింది. ఈ ఈ పరిణామాల నేపథ్యంలో నేటి ట్రేడింగ్లో ఎల్ఐసి షేర్లు కూడా కుంగిపోయాయి. ఎందుకంటే ఒక దశలో ఎల్ఐసి షేర్లు కూడా 1% పడిపోయాయి. ఉదయం 11 గంటల సమయంలో నిఫ్టీలో ఎల్ఐసి షేర్లు దాదాపు 1% నష్టంతో 399 వద్ద ట్రేడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్లో ఎల్ఐసికి దాదాపు ఒక 11% వాటాలు ఉండటం ఈ నష్టాలకి కారణం. ప్రముఖ వేదాంత గ్రూప్ హెడ్ ఆఫీస్ పైన మన ఈడీ ఉంది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద గత 2 రోజులుగా సోదాలు అయితే చేశారన్నమాట కంపెనీలో. సో కంపెనీలో ఎటువంటి అవకతవకలు లేవని చెప్పి ఈ కంపెనీ మీద ఎటువంటి పెనాల్టీస్ కూడా విధించలేదు. ఇది వేదాంత షేర్ హోల్డర్స్కి మంచి వార్తని చెప్పొచ్చు. సో వేదాంత లాంటి ఎస్టాబ్లిష్డ్ కంపెనీ పొరపాటు చేస్తుందని నేనైతే అనుకోవటం లేదు. సో ఎటువంటి వార్త వచ్చినా కూడా కంపెనీ షేర్లు అయితే చెల్లిస్తాయి కాబట్టి ఇది చాలా పెద్ద వార్తని మనం భావించవచ్చు. ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి సిప్లా లిమిటెడ్ రేపు జూన్ 5వ తారీఖు నాడు డివిడెండ్ కోసం రికార్డ్ డేట్గా ఫిక్స్ చేశారు. ఒక్కొక్క షేర్కి దాదాపు 600%, అంటే ఒక్క షేర్కి ₹13 చొప్పున డివిడెండ్ అయితే చెల్లించబోతున్నారు అనమాట. సో మీ దగ్గర సిప్లా షేర్లు ఉంటే కనుక డివిడెండ్ కోసం కాస్త జాగ్రత్తగా గమనించండి. ఐసిఐసిఐ బ్యాంకు సెబీ నుండి ఒక వార్నింగ్ లెటర్ అయితే అందుకుందనమాట. ఈ ఎఫ్పిఐ ఉంది కదా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, వాళ్ళ ట్రాన్సాక్షన్స్లో ఉన్న వైలేషన్స్ సందర్భంగా, అంటే అతిక్రమించిన ద్వారా ఈ వార్నింగ్ లెటర్ అయితే ఐసిఐసిఐ బ్యాంకుకి సెబీ అందజేసింది. సో ఇది కొంచెం నెగిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వార్త తాలూకు యొక్క నెగిటివిటీ స్టాక్ మీద ఎంతవరకు ఉంటుందో రేపు మనం గమనిద్దాం. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు మెట్రోకు సంబంధించి బిఏఎంఎల్ తన మొదటి ట్రైన్ సెట్ని అయితే అందజేయడం జరిగింది. సో బెంగళూరు వాసులకి ఇది పెద్ద న్యూస్ అనమాట, గుడ్ న్యూస్. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్లో ట్రాఫిక్ నరకం. సో ఔటర్ రింగ్ రోడ్లో మెట్రో రావడం ద్వారా ట్రాఫిక్ కష్టాలు దాదాపు ముగిసాయని చెప్పొచ్చు. మన స్టాక్ మార్కెట్ సూపర్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, పాజిటివ్, నెగిటివ్ వీటితో సంబంధం లేకుండా ఎఫ్ఐఎస్ మాత్రం నిరంతరం అమ్ముతూనే ఉన్నారు. ఈరోజు కూడా దాదాపు 5,315 కోట్లు అయితే అమ్మారన్నమాట. అలాగే కాల్స్ 22,643 కోట్లకు అమ్మారు. అలాగే పుట్లు 21,138 కోట్లు, అంటే పుట్లు బాగా అమ్మారు, బుల్లిష్లో ఉన్నారు వీళ్ళు.
మరి రేపు మార్కెట్ సూపర్ గ్యాప్ అప్ కాబట్టి వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో చూద్దాం. అలాగే ప్రొపరేటరీ ట్రేడర్స్ మాత్రం మిక్స్డ్గా ఉన్నారని చెప్పొచ్చు. ఫ్యూచర్స్లో వాళ్ళు బేరిష్ ఉన్నారు, కాల్ సైడ్ బుల్లిష్, అలాగే పుట్ సైడ్ బేరిష్ ఉన్నారు కాబట్టి మార్కెట్తో పాటు మూవ్ అవుతారని చెప్పొచ్చు వీళ్ళు. అలాగే డిఐస్ మాత్రం ఫ్యూచర్స్ అలాగే కాల్ సైడ్ బులిష్లో ఉన్నారు, పుట్లు బ్రహ్మాండంగా అమ్మారని చెప్పొచ్చు అనమాట. సో పుట్ సైడ్ వీళ్ళు బేరిష్గా ఉన్నారు. అలాగే క్లయింటేల్ అంటే మనం ఫ్యూచర్స్లో బుల్లిష్గా ఉన్నాం, కాల్ సైడ్ మనం బేరిష్లో ఉన్నాం, అలాగే పుట్ సైడ్ బుల్లిష్లో ఉన్నాం. అంటే కాల్ సైడ్ నేనున్నాను కాదు, ఓవరాల్గా క్లయింటేల్ బేస్ మీద చెప్తున్నాను అనమాట. సో రేపటి మార్కెట్ అయితే సూపర్ డూపర్ గ్యాప్ అప్ ఉంది కాబట్టి ఈ డేటాతో కూడా రేపు కాస్త చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈరోజు గ్యాప్ డౌన్, సూపర్ డూపర్ గ్యాప్ డౌన్, నిఫ్టీలో దాదాపు 152 పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే వచ్చింది. కాకపోతే మంచి రికవరీ అని చెప్పొచ్చు. సెన్సెక్స్ ఒక 14 పాయింట్లు, కేవలం 14 పాయింట్ల లాభంతో 74,360 వద్ద క్లోజ్ అయింది. దాదాపు ఒక 800 పాయింట్లు రికవరీ చేసిందని చెప్పొచ్చు అనమాట. బ్యాంక్ ఎక్స్ పర్వాలేదు, 142 పాయింట్ల లాభంతో 61,238 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ సూపర్, ఇందాక చెప్పాను కదా, ఓవరాల్గా చెప్పండి ఒక 11 పాయింట్ల లాభంతోనే 23,416 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 122 పాయింట్ల లాభంతో 54,308 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఫిన్ సర్వీసెస్ కేవలం ఒక 76 పాయింట్ల లాభంతో 25,031 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ సెలెక్ట్ ఒక 38 పాయింట్ల లాభంతోనే 14,186 వద్ద క్లోజ్ అయింది. సో ఈరోజు గ్యాప్ డౌన్ వచ్చినా కూడా మార్కెట్ మంచి రికవరీ అయితే కనిపించింది. రేపు మన మార్కెట్లో అయితే సూపర్ గ్యాప్ అప్ అని చెప్పొచ్చు. నిఫ్టీ దాదాపు ఒక 230 పాయింట్లు గ్యాప్ అప్తోనే రావచ్చు. అలాగే సెన్సెక్స్ కూడా దాదాపు 600 నుంచి 714 పాయింట్లు లాభంతోనే గ్యాప్ అప్ అయితే వచ్చే అవకాశం ఉంది. రేపు మన ఐటీ సెగ్మెంట్, ఐటీ స్టాక్స్ మాత్రం ఒక మంచి ర్యాలీలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అలాగే సెమీ కండక్టర్స్కి సంబంధించి ఒక మంచి వార్త వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ డౌ జోన్స్ కూడా మంచి మూమెంట్తో వెళ్తుంది. అలాగే మన మార్కెట్లో ఈరోజు క్రూడ్ బాగా పడిందనమాట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ హెజ్బుల్లా కూడా ఒక శాంతి ఒప్పందానికి అలాగే కాల్పుల విరమణకైతే రాబోతున్నాయి. అందువల్ల ఇప్పుడు అమెరికాకును అలాగే ఇరాన్కి మధ్య శాంతి ఒప్పందంలో ప్రధాన అడ్డంకి ఏదైతే ఉందో అది తొలగిపోయిందని భావించవచ్చు. సో ఒప్పందం ఏ రోజున కుదరవచ్చు, రేపే కుదరవచ్చు. రేపు కుదిరితే కనుక మార్కెట్ ఒక అప్పర్ సర్క్యూట్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ రాబోయే 4-5 రోజుల్లో కనుక ఈ ఇరాన్ అమెరికా మధ్య ఏదైనా ఒప్పందం తాలూకు ఒక మంచి వార్త వచ్చినట్టయితే నిఫ్టీ ఈ మంత్ మొత్తం మీద, జూన్ మొత్తం మీద మనం ఒక 25,000 టార్గెట్కి అయితే బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. అలాగే రూపాయి కూడా చాలా బలపడిందని చెప్పచ్చు ఈరోజు. సో మొదట వీక్నెస్ కనిపించినా కూడా రూపాయి కూడా రికవరీ అయితే వచ్చింది. సో రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో సూపర్ ర్యాలీ అయితే రాబోతుంది. సో రెడీ టు ఫ్లై అనమాట, మీ సిద్ధంగా ఉండండి. అలాగే రేపటి మార్కెట్లో సూపర్ గ్యాప్ అప్ అని చెప్పి ఇమీడియట్గా కాల్ అయితే తీసుకోకండి. ఒక 15 నిమిషాలు వెయిట్ చేయండి, కూలింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే డస్ట్ క్లియరెన్స్ కూడా అవ్వాలి. అయిన తర్వాత మంచి ట్రేడ్ని లొకేట్ చేయండి, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. రేపు సూపర్ డూపర్ గ్యాప్ అప్ కాబట్టి మార్కెట్ పడదు అన్న గ్యారంటీ ఏం లేదు. మార్కెట్ ఇప్పుడు గ్లోబల్ కండిషన్స్ అలా ఉన్నాయి. ఒక అరగంట మంచిగా ఉంటే మార్కెట్ పాజిటివ్గా ఉంటే ఒక అరగంట నెగిటివ్గా ఉంటుంది. అందువల్ల రేపు రోజు మొత్తం మీద వన్ సైడే ఉంటుంది. మనం ఎక్కడ కొన్నా కూడా రేపు లాభాలు వస్తాయని చెప్పి పొరపాటు కూడా అనుకోకండి. వీడియో నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే కనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.